ముస్తాబాద్ మండలంలో దుర్గా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నవరాత్రుల 7వ రోజు ఆదివారం అమ్మవారు మహాచండీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల్లో మహాచండీ యాగాలు నిర్వహించి రాష్ట్ర ప్రజలు భక్తులందరికీ సుఖ సంతోషాలు కలగాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అమ్మవారి కటాక్షంతో రాష్ట్రం సుభిక్షంగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పంటలు బాగా పండాలని, రైతులు ఆనందంగా జీవించాలని కోరుకున్నారు. జై భవాని జై భవాని జై భవాని జై భవాని జై భవాని జై భవాని अहं सोमाहनसं विभर्म्यहं दष्टार्बुदभूषणं भगमो अहं दादाविद्रविणो हरिस्मादत्राव्ये यजमानाय सन्वदे स्वाहा अहं राष्ट्रे यमकमहे जगच्चतंगदो द्वारंकृतः यमाय गाय आयुधाय वाहनाय व्यक्ति पत्नी पुत्र परिवार సేవా సమితి ఆధ్వర్యంలో ఇక్కడ గ్రామ పంచాయతీ నిర్వహించినటువంటి దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహాచండీ హోమంతో పాటు ఈరోజు అన్నప్రసాద తీర్థం ఈరోజు చేసుకున్నాం. దానికి అన్నప్రసాదానికి అన్నమేని సుధాకర్ రావు గారు సహకరించారు. వారికి వారి కుటుంబానికి మా విజయదుర్గ సేవా సమితి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ అమ్మవారిని బుధవారం రోజు అనగా 1వ తారీఖు నాడు శోభయాత్ర ఊరేగింపు ఉంటుంది. కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదం తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మా గ్రామ పంచాయతీ దగ్గర పెట్టినటువంటి విజయ దుర్గా సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి చండీ యోగం ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ 9 రోజులు మా ఉత్సవాలు జరుపుకుంటూ మరి ఈ యాగం ఈ దుర్గామాత నవరాత్రి ఉత్సవాల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి ఈ ఉత్సవాలు కూడా మా గ్రామంలో బాగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అన్ని దుర్గామాతలకు సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దుర్గామాత సేవా సమితి వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను.